బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలబోతుంది. కాంగ్రెస్లోకి కేకే ఇంటికి వెళ్లి ఆహ్వానించిన దీపాదాస్ మేయర్ విజయలక్ష్మితోనూ భేటీ. కాంగ్రెస్లోకి కేకే ఇంటికి వెళ్లి ఆహ్వానించిన దీపాదాస్ మేయర్ విజయలక్ష్మితోనూ భేటీ. ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతుర్లు. గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్. మనం చూడబోతున్నాం, గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతుంది. అందరూ అనుకున్నట్టుగానే కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అదే నిజం కాబోతుంది. కేశవరావు సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మనం కొంతకాలంగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ పెడబడ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాదు అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా బీజేపీ పార్టీలో జాయిన్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గత కొంతకాలంగా పేపర్లలో వార్తలు ప్రచురించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి కేకే చేరబోతున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలోకి అధిష్టానం ఆహ్వానించిందని చెప్పేసి దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది. కేశవరావుతో పాటు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కండువా కప్పుకోబోతున్నారని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిజంగా ఇదే జరిగితే కేసీఆర్ గారు మీ పార్టీలో ఇంకా ఎవరు ఉండరు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ పార్టీలో మీ ముగ్గురే పరిమితం అవుతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది.